ఇక మొత్తం 4,01,365 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లలో బీసీలు 1,34,000 మంది ఉన్నారట. సో బీసీలు కూడా ఆలోచించాలి. 1,34,000 మంది బీసీలు ఉన్నారు జూబ్లీహిల్స్లో. ముస్లింలు 1,20,000 మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 22,746 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ ఓట్లు 28,350 ఓట్లు ఉన్నాయి. అందులో మాదిగ ఓట్లు 15,693 ఉంటే మాల ఓట్లు 12,657 ఓట్లు ఉన్నాయి. ఎస్సీలు 30,000 దగ్గర, బీసీలు 1,34,000, ముస్లింలు మైనార్టీలు 1,20,000. వీళ్ళ ఓటే దాదాపు 80% పైన ఉన్నది. ఇక రెడ్డి ఓట్లు 17,641 ఉన్నాయి. లంబాడీలు 11,364 ఓట్లు ఉన్నాయి. క్రైస్తవులు 19,396 మంది ఉన్నారట. ఆయా ఓట్లను దక్కించుకోవడానికి పార్టీల నేతలు కుల పెద్దలతో చర్చిస్తున్నారు. తమ పార్టీల్లో ఆయా కులాల నేతలను ఇన్ఛార్జీలుగా నియమించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారట. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న మాగంటి సునీత కమ్మ కులస్తురాలు కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు తమకు గంపగుత్తగా వస్తాయని బీఆర్ఎస్ భావిస్తోందట. పార్టీకి చెందిన కమ్మ నేతలు పువ్వాడ అజయ్ ఇతరులను రంగంలోకి దించి సమావేశాలు జరుపుతున్నదట. కమ్మ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే కాంగ్రెస్ అదే సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించింది. నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కమ్మ సామాజిక వర్గం ఆల్రెడీ వీళ్ళు మీటింగ్ రేవంత్ రెడ్డి పెట్టిండు. ఆయన ఎవరు సంఘాల నేతలంతా మేము మీకే ఓటేస్తాం అధికార పార్టీ కాబట్టి అని వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. కాకపోతే ఇక్కడ గోపీనాథ్ మరి కమ్మ కదా, మరి కమ్మ వాళ్ళు సపోర్ట్ చేయరంటే ఆయన ఆ 10-15 ఏళ్ళుగా ఆ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గాన్ని ఆయన పట్టించుకోలే. సో కాబట్టి ఆయన మీద చాలా కోపంగా ఉన్నారు వీళ్ళంతా.